చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిలో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ఉంది. అక్కడ బిల్డింగులు కట్టడానికి కాంట్రాక్టర్లకు ఇచ్చే ఆ డబ్బుల విషయంలోనే కాదు, అంటే కని విని ఎరుగని రీతిలో ఒక ఎస్ఎఫ్టీకి చెల్లిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల డబ్బులు, అంటే నిర్మాణ వ్యయంలోనే కాదు, ఆ బిల్డింగుల డిజైన్లకు ఇస్తున్నటువంటి ఖర్చుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రపంచ రికార్డు సృష్టిస్తోంది అని చెప్పి కథనాలు వెలువడుతూ ఉన్నాయి. నిర్మాణం కోసం కాదు, డిజైన్ల కోసం కూడా. అయితే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని డిజైన్ వ్యయం 401 కోట్లట. డిజైన్ పేరుతో ఒకసారి, ఆర్కిటెక్చరల్ డిజైన్ పేరుతో ఇంకోసారి విడిగా డబ్బు ఖర్చు అట. అన్ని లోపాయకారి ఒప్పందాలే. ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు చేతులు మరి ఎవరి దగ్గరకు పోతున్నాయని చెప్పి కథనాలు రాసుకుంటూ వచ్చారు. అయితే ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల రూపకల్పనకు 2016లో నిర్వహించిన టెండర్లలో జపాన్కు చెందిన మకీ అసోసియేట్స్ను చంద్రబాబు సర్కార్ తొలుత ఎంపిక చేసిందట. ఎంపిక చేస్తే ఆ తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారట. ఎందుకు రద్దు చేశారనేది కారణాలు కూడా లేవట. అప్పుడు ఆ మకీ సంస్థ చైర్మన్ పుమిహోకో అప్పట్లో చేసిన వ్యాఖ్యలేంటి? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి, టెండర్లలో పారదర్శకత ఉండదు, లోపాయకారి ఒప్పందాలే ఉంటాయని చెప్పి అప్పట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సరే, ఆ తర్వాత వాళ్ళని తీసేసి హఫీజ్ కాంట్రాక్టర్ జాయింట్ వెంచర్గా ఏర్పడారట. ఎవరెవరు? లండన్కి చెందిన పోస్టరు హఫీజ్ కాంట్రాక్టర్, వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్గా ఏర్పడి దీనికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ పనులను దక్కించుకున్నారట. సో డిజైన్లు, గ్రాఫిక్లు అదే అప్పుడు ఫుల్గా వచ్చాయి కదా, కొన్ని గిల్లి పాత్రలు పైన పొడవుగా రకరకాల. సో 2019 ఎన్నికలకు ముందు ఆ గ్రాఫిక్ డిజైన్లతోనే చంద్రబాబు నాయుడు సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. దీంట్లోనే డిజైన్ల పేరుతో ఒకసారి డిజైన్ అని, ఇంకోసారి ఆర్కిటెక్చర్ డిజైన్ అని రకరకాలుగా పిలుస్తూ ఓవరాల్గా 401 కోట్లకు కాంట్రాక్ట్లు ఇస్తాం. ఒక డిజైన్కే 401 కోట్ల. హోరే నీ బాసుకులు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏందనుకున్నారు? సచివాలయము, హెచ్ఓడి కార్యాలయాల కోసం ఏజీసీలో నిర్మిస్తున్న 5 టవర్లను కళాత్మకంగా తీర్చిదిద్ది ఆర్కిటెక్చరల్ సేవలు అందించే పనులను 2017 మే 2న చంద్రబాబు సర్కార్ నిర్వహించిన టెండర్లలో 112 కోట్లకు జెనెసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ దక్కించుకుందట. 112 కోట్లకు 2017లో. కానీ అప్పట్లో 5 టవర్ల నిర్మాణ పనులు ముందుకు సాగలేదట. దాంతో ఆ టెండర్లను 2024 అక్టోబర్ 27న రద్దు చేసి మళ్ళీ టెండర్లు నిర్వహించారట. ఈసారి టెండర్లలో 137 కోట్లకు మళ్ళీ అదే జెనెసిస్ సంస్థనే దక్కించుకుందట. ఫస్ట్ ఆ సంస్థకే ఇచ్చారు, అవి రద్దు చేశారట. రద్దు చేసి ఫస్ట్ 112 కోట్లకు దక్కించుకున్నారు, వాటిని రద్దు చేశారట. మళ్ళీ టెండర్లు పిలిచారట. మళ్ళీ టెండర్లు పిలిచి ఈసారి 137 కోట్లకు మళ్ళీ అదే సంస్థ దక్కించుకుందట. సో ఓవరాల్గా డిజైన్లు, ఆర్కిటెక్చర్ డిజైన్లు అని చెప్పి దాదాపు 401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించారట. ప్రపంచ బ్యాంకుల నుంచి ఏమో విచ్చలవిడి అప్పుకి, విచ్చలవిడి వడ్డీలకి డబ్బులు తీసుకొని వస్తూ ఉన్నారు. అసలు ఎంత తడిసి మోపిడవుతుందో తెలియదు, వాళ్ళ అప్పులు ఎప్పుడు తీరుస్తారో తెలియదు. అమరావతి పనులు ఎప్పుడు, అసలు పనులు అంటే ఏంటి? వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఏంటి? అవి ఎప్పటికి పూర్తి అవుతాయి? అరే నీ పాసుగల ఏదో చేయనులే అప్ప.